నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి వార్త 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. నవంబర్ 24న బాధ్యతల స్వీకరణ. 2027 ఫిబ్రవరి వరకు పదవిలో. ఇక ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. అద్భుతంగా రాణించిన మహిళా జట్టు. జమీమా రోడ్రిగ్స్ విరోచిత సెంచరీ. సెమీస్ లో ఆసీస్ పై విజయం. ఇక యుఎస్ వర్క్ పర్మిట్స్ ఆటో రెన్యువల్ రద్దు. విదేశీ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు. వేల మంది భారతీయులపై ప్రభావం. ముంబైలో కిడ్నాపర్స్ కు వచ్చిన 17 మంది చిన్నారులను నిర్బంధించిన వ్యక్తి. బందీలను విడిపించేందుకు పోలీసుల రెస్క్యూ ఆపరేషన్. పోలీసులపై నిందితుడి కాల్పులు. ఎదురు కాల్పులో కిడ్నాపర్ మృతి. 17 మంది పిల్లలు సురక్షితం. ముంబైలో ఓ వ్యక్తి చిన్నారులను బందీలుగా చేసుకోవడం కలకలం రేపింది. యాక్టింగ్ ఆడిషన్స్ కోసం వచ్చిన 17 మంది చిన్నారులను రోహిత్య ఆర్య అనే వ్యక్తి నిర్బంధించాడు. పోలీసులు 35 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 2 పెద్దలతో సహా పిల్లలను సురక్షితంగా రక్షించారు. ఇక బతికుండగానే మార్చురీకి గదిని శుభ్రం చేస్తోండగా కదలికలు గుర్తించిన స్వీపర్. వారం రోజులుగా దవాఖాన చుట్టూ తిరుగుతోన్న రాజు. ఆధార్ వెంట ఎవరూ లేరని ఓపీ చిట్టి ఇవ్వని సిబ్బంది. బయట సొమ్మసిల్లి పడిపోవడంతో మార్చురీకి తరలింపు. మహబూబాబాద్ ఏరియా వైద్యశాలలో దారుణం. వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు వెళితే అక్కడి వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చేశారు. అటెండెంట్ కోసం వారం రోజుల పాటు తిప్పారు. వైద్యం కోసం వారం రోజులుగా తిరిగి దవాఖానాలోనే కుప్పకూలిన వ్యక్తిని డాక్టర్లు పరీక్షించకుండానే నేరుగా మార్చురీకి తీసుకెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. రైతు పొగిలే గుండె పగిలే అంటూ ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ప్రకృతి ప్రకోపం, సర్కారు నిర్లక్ష్యం, తడిసిన పంట మోందా ఎఫెక్ట్. వరి, మక్క, పత్తి పంటలకు తీవ్ర నష్టం. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కన్నీరు మున్నీరైన రైతులు. తేమ కొర్రీలకు తోడు వాన దెబ్బ. పత్తి రైతు గుండె కోత. వరంగల్, హనుమకొండ, కాజీపేటను ముంచెత్తిన వరద. 7 దుర్మరణం. వరద నీటిలో 3 గల్లంతు. నీటి ముంపులో కాలనీలు. చిక్కుకున్న 15,000 మంది. మరో 2 రోజుల వాన వాతావరణ శాఖ హెచ్చరిక. అకాల వర్షాలతో తడిసి ముద్దైన పత్తి. సగానికి సగం పడిపోయిన దిగుబడి. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం. నేటికి ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు. వెరసి పత్తి రైతు గుండె కోతకు గురవుతోంది. ప్రకృతి ప్రకోపానికి సర్కారు నిర్లక్ష్యం తోడైంది. దీంతో ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట కండ్ల ముందే వర్షార్పణం అవుతోంది. ఈ వానాకాలం సీజన్ పత్తి రైతులకు ఏమాత్రం కలిసి రాలేదు. పీడ కలని మిగిల్చింది. మొదట్లో వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులు ఆ తర్వాత అధిక వర్షాలతో దెబ్బతింటున్నారు. చేతికొచ్చిన పత్తి పింజలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. హుస్నాబాద్ లో వర్షాలకు వడ్డు తడిసిపోవడంతో తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ హైమావతి కాలు మొక్కి వేడుకుంటున్న మహిళా రైతు కేడిక తారవ్వ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. దేవుడా ఏం చేసి బతకాలే, అయ్యో దేవుడా మేమెట్లా బతకాలే, నేనేం చెయ్యాలనో చెప్పు నాయనా, నిన్నటి దాకా ఈడనే ఉన్నా, నిన్న వడ్లు మంచిగానే ఉన్నాయి, మంచిగా నేర్పిన, తేమ కూడా మంచిగానే వచ్చింది, అయినా కొనలేదు, వాన పడి ఇప్పుడంతా కొట్టుకుపోయిందిరా దేవుడా, నేనేం చెయ్యాలి అంటూ ఓ మహిళా రైతు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందినటువంటి మహిళా రైతు ఆవేదన ఇది. ఇక భారీ వర్షాల కారణంగా గురువారం హనుమకొండ జిల్లా సమయ్య నగర్లోని 100 ఫీట్ల రోడ్డుపై ప్రవహిస్తోన్న వరద నీరు చిత్రంలో చూడొచ్చు. ఇక పెండ్లిలా మిగిలిన అన్నం బాధితులకు పంచండి, మాకు చెప్తే మా బృందాలు వచ్చి సేకరిస్తాయి. వరద బాధితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యలు మండిపడుతోన్న నెటిజన్లు. సహాయ చర్యల్లో గులాబీ శ్రేణులు. విపత్తులో బాధితులకు అండగా బీఆర్ఎస్. వరదలో చిక్కుకున్న వారికి ఆహార పంపిణీ. బాధితులకు భరోసా. కాంగ్రెస్ గూండాగిరి అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం. నియోజకవర్గం నుంచి వెళ్ళండి, రేపటి నుంచి కనిపిస్తే ఏసేస్తా. మాగడ్డి సునీత గోపీనాథ్ తరపున ప్రచారం చేస్తే చంపేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపులు. వికాస్పూర్ లో ప్రచారం చేస్తోండగా 15 మందితో వచ్చి వార్నింగ్. బీఆర్ఎస్ జెండాలు, ఓటర్ల లిస్టు, కరపత్రాలు లాక్కున్న వైనం. నవీన్ యాదవ్ బెదిరించి గంటలు గడవక ముందే దౌర్జన్యం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తాతా మధు బీఆర్ఎస్ బృందం. తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తారు అన్న తాతా మధు. బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. నేతలపైనే దాడికి తెగబడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్న.
జూబ్లీహిల్స్ లోని వికాస్పూర్ లో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడికి సంబంధించి పోలీసులకు వివరిస్తోన్న ఎమ్మెల్సీ తాతా మధు నాయకులు. ఏసేస్తా, వారం రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులకు దిగి 24 గంటలు గడవక ముందే రౌడీమూక రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తరపున ప్రచారం నిర్వహిస్తోన్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుల బృందంపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగబడ్డారు. మెంగళరావు నగర్లోని వికాస్పూర్ లో ప్రచారం నిర్వహిస్తోన్న నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ 15 మందితో వచ్చి దాడికి దిగాడు. బీఆర్ఎస్ జెండాలు, కరపత్రాలు, ఓటర్ల లిస్టు లాక్కొని వెళ్లిపోవాలని బెదిరించాడు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. తీరు మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక సుల్తాన్ నగర్ లోనూ బెదిరింపులు, ప్రచారం నిర్వహిస్తోన్న బీఆర్ఎస్ నేతలపై రౌడీయిజం. కాంగ్రెస్ అరాచకంపై చర్యలు తీసుకోండి, బీఆర్ఎస్ ను ఖతం చేస్తానన్న దుర్మార్గం, కోడ్ ఉల్లంఘనను సీరియస్ గా పరిగణించండి, ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్ యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వెంకట్ యాదవ్ కూడా బెదిరింపులకు దిగారు. వెంగళరావు నగర్ పరిధిలోని వికాస్పూర్ లో ప్రచారం చేస్తూ రోడ్డు పక్కన నిల్చున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతామధు అనుచరులపై గుండాగిరీ చేశారు. ఎవర్రా మీరు ఇక్కడ నిలబడ్డారు? ఎక్కడి నుంచో వచ్చిన కొడుకులు ఇక్కడ ప్రచారం చేస్తారా? రేపటి నుంచి ఒక్కడు కూడా ఇక్కడ కనపడుతూ కనిపిస్తే చంపేస్తాం కొడుకుల్లారా. బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తే ఒక్కొక్కడిని ఏసేస్తామంటూ కాంగ్రెస్ అభ్యర్థి 2 ఏళ్లు ఏం చేసిండ్రని ఓటెయ్యాలే. జూబ్లీహిల్స్ లో జూపల్లిని నిలదీసిన వృద్ధురాలు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో గురువారం ఇంటింటి ప్రచారం చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ హామీల మోసంపై నిలదీస్తోన్న ఓ వృద్ధురాలు. ఓటెందుకు? ఇండ్లు కూలగొడతానికా? కరెంటు కోతలకా? ఇప్పుడు చెయ్యి చూపించి తర్వాత నెత్తిన చెయ్యి పెడతారు. ఇస్తామన్న 4000 పింఛన్ ఏమైంది? ఎప్పుడిస్తారు? మీరు పింఛన్ పెంచి ఇచ్చేసరికి నేను ఉంటనో సస్తనో. 10 ఏండ్ల సంధి పోని కరెంటు ఇప్పుడెందుకు పోతోంది? ప్రచారం కోసం వచ్చిన మంత్రిని నిలదీసిన వృద్ధురాలు. ఈ పెద్దమ్మ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు చెయ్యి చూపించి ఓటయ్యమంటారు, అటెన్క నెత్తిన చెయ్యి పెడతారు, మళ్ళా కంటికి కూడా కనబడరు. చెయ్యి గుర్తోలైనా పువ్వు గుర్తోలైనా మాకు చేసిందేమీ లేదు, ఓట్లప్పుడే కనబడతారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఇండ్లు కూలుస్తందుకు వస్తున్నారా? కరెంటు పోగొడతందుకు వస్తున్నారా? 10 ఏళ్లు కేసీఆర్ ఏం చేసిండ్రు అని అడుగుతున్నారు. మరి అంతకుముందు 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు 2 ఏళ్ల సంధి ఏం చేసిండ్రు? పింఛన్లు 4000కు పెంచిండ్రా? ఆడబిడ్డలకు చీరలిచ్చిండ్రా? 10 ఏండ్ల సంధి పోని కరెంటు ఇప్పుడెందుకు పోతున్నది? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది మీ పాలన అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. కేవైబీ ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే. అజార్కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్ల కోసమే ఆగమేఘాలపై క్యాబినెట్ లోకి అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. నాడు టికెట్ నిరాకరణ, నేడు బుజ్జగింపు. అజారుద్దీన్ కొనసాగింపుపై అనుమానాలు. ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీ అయ్యే సూచనలు లేవు. మరి ఆయన అడ్జస్ట్మెంట్ ఓ డ్రామానా? ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకునేందుకు పావులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద దిక్కయ్యారా? నియోజకవర్గంలోని ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు పదవి కట్టబెడుతున్నారా? ఈ వ్యవహారంపై ఎంఐఎం కన్నెర్ర చేస్తోందా? అజారుద్దీన్ కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? ప్రస్తుతం జరుగుతోన్న తాజా చర్చలివి. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంపై జలదీక్ష అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో వంతెన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం 2.4 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాన్ని పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం బాగులోనే జలదీక్ష చేపట్టిన యువకుడు చంద్రయ్య యాదవ్. సర్కారు పాపం అధికారులపై నెపమంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. హైదరాబాద్ అభివృద్ధిపై చేతులెత్తేసిన సీఎం 2 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టును పట్టాలెక్కించని వైనం. ఆర్భాటమే తప్ప ముందుకు కదలని హెచ్సిటి పనులు. సమీక్షలో అధికారులను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి. నెపాన్ని తమపై తోస్తున్నందుకు అధికారుల గుర్రు. కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు 2 ఏళ్లు కావస్తోన్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తోంది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తన అసహనాన్ని ఎవరిపై వ్యక్తపరచాలో తెలియని సీఎం చివరికి అన్నిటికీ అధికారులను బలి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు వారే కారణమని నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.